అప్పుడు ఏమి చచ్చే పరిస్థితులు పరిస్థితులే అప్పు గిట్టు తెచ్చుకుంటాం కట్టుకుని అలా చేయాలి కదా అని అదొక టెన్షన్ వస్తుంది అనమాట మనిషి. మామూలు పరిస్థితి బాగాలేకనే పని పెట్టుకోను పట్టించుకోరని కొడుకులు తల్లి తండ్రిని బయట పెట్టేది, వాళ్ళకి అన్నం పెట్టకపోయేది ఏమన్నా డబ్బు ఉండాలనే మీరు మామూలుగా ఏమన్నా పరిస్థితి బాగాలేదా? పరిస్థితులే ఇప్పుడు ఏడన్నా మనం ఇలా అప్పు గిట్టు తెచ్చుకుంటాం కట్టుకుని అలా చేయాలి కదా అని అదొక టెన్షన్ వస్తుంది అనమాట మనిషికి. అంతే అవులే అట్లే మరో పరి కట్టుకుంటాం కట్టుకుని చేసుకుంటాం అయితే కట్టుకుంటాం అని మరో పరిస్థితి. మామూలు పరిస్థితి బాగాలేక ఈ పని పెట్టుకున్నావా లేకుంటే? మామూలు పరిస్థితి బాగాలేకనే పని పెట్టుకున్నాను అంతే. కొడుకులు ఏమన్నా కూతురు ఉన్నారా? నలుగురు, ఇద్దరు బిడ్డలు, ఇద్దరు కొడుకులు ఉండాలి. సార్ పట్టించుకోరని కొడుకులు వాళ్ళదే పట్టించుకోరు. మీ ఆయన ఏం చేస్తాడు? ఏం లేదు, ఇద్దరు తిని మీనే బతుకుతున్నారు. ఆయనకి షుగర్ ఉంది. షుగర్ అబ్బా. ఇంకా పచ్చం రొట్టె కొరబువ్వ అట్లా చేసి పెట్టాలి. నువ్వే చేయాలా? కోడలు ఎవరు చేసేది? ఎవరైనా చేయాలి. ఆ చెత్తలకి ఒకనాడు బాగుంటే ఒకనాడు పోయేది, సూదులు ఎక్కునేది, ఆ పరిస్థితి ఉంది. మరి ఖర్చులు బాగానే అయితే కదా పెద్దమ్మా? ఇట్లనే దీంట్లోనే సార్, దీంట్లో బతకాల్సిందే. దీంట్లోనే ఆ చెత్తలకి ఇచ్చిన ఇప్పుడు అంటారు కదా, ఇంకా పింఛన ముసలి అప్పుడు ఒక 1000 రూపాయలు తెచ్చానుకో మరి ఇస్తాం వాళ్ళ బిడ్డలు, వాళ్ళ డబ్బులు వాళ్ళకి. కానీ మీకు మాత్రం పెట్టరు సార్. కొడుకులైనా పెట్టరు అనమాట. బువ్వ అయితే తినండి అని అంటారు. బువ్వ ఎవరు పెద్దమ్మా? ఈ పొద్దు కుక్కలు గునేస్తారు. కుక్కలు తింటాయి బువ్వ ఇప్పుడు. బువ్వ అయితే తినండి, కట్టెల కంటే మీరే. ఇబ్బంది కదా పెద్దమ్మా? అట్టే సార్ మామూలుగా ఈ పరిస్థితులు చెప్పునిక్కం రాదు. కరెక్టే, చెప్పుకునే ఇబ్బంది లేదమ్మా. మీరు పండ్లు అమ్ముకుంటారు కదా, పండ్లు అమ్ముకుంటారు, మీ దుడ్డు మీరు వద్ద పెట్టుకుంటారు, మీరు వేసుకుంటారు కదా, మళ్ళీ మమ్మల్ని ఇంటికి అడుగుతారు. అట్లా దుడ్లు అయితే మమ్మ అమ్ముకుంటే మా ఖర్చులకే సార్. మీ ఖర్చు మరి ఆయనకి షుగర్ ఉంది. నాకు ఇలాగ లేనప్పుడు నాన్న చూపించుకొచ్చుకుంటా ఆడపిల్లల కాడికి పోవడం. రోజుకి ఎంత వస్తుంది పెద్దమ్మ దీంట్లోనా? రోజు కూలి మర్యాద సార్ ఒక 500 అట్టయినా మీ ఖర్చులకి అన్ని అయిపోతే అట్లా ఒక 500 మిగులుతాయి సార్. నీకేమో బియ్యం కదా 500 మిగులుతాయి. 500 మరి దాంట్లో ఇప్పుడు 5 గంట వంగ తేంగా ఒక 500 మిగిలితే మా ఖర్చు ఉంటది కదా. అట్లా ముసలోడు కావాలంటే ఇయ్యాల బాగుందంటే ఊకుండాలి, మరి తిరగమస్తున్నాడన్న ఇయ్యాల్సిందే. ఉప్పు మిరపకాయ నూనెలు నూకలు అవల కొడుకు బెటరు, కోలి బెటరు, ఎవరు బెటరు? బిడ్డలు అంటావా దూరంగా ఉంటారు కాబట్టి ఇబ్బంది పెద్దమ్మా చాలా. అసలు మీరు ఎట్లా బతుకు అర్థం కావట్లేదు. కానీ అందుకే మేము మరి పండ్లకు కూడా మేమే డబ్బులు ఇస్తాం. మా డబ్బులతోనే వాళ్ళు చేస్తారు. అట్లా చేస్తారు. మరి అయిపోయి అంటే ఊకుండాల్సిందే. మార్కెట్లో దొరికంటే వేసుకొస్తారు, దొరకంటే మీరు పెద్దమ్మా. నాకు ఇప్పుడు 27 ఏళ్ళు 26 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడు మా నాన్నలే డబ్బులు ఇస్తారు నాకు. పెద్ద కష్టపడింది ఏం లేదు ఇంతవరకు. మీరు మీ వయసులో కొని 60 ఏళ్ళ పైన ఉంటాయి కదా మీకు. 60 మరి ఈ వయసులో కొని కష్టపడుతున్నారంటే బండి దొబ్బుకుంటా మరి వచ్చి పెట్టుకుంటా. అయినా కానీ బువ్వ అయితే తినానంటారు సార్. బువ్వ అయితే తినండి, కానీ కట్టలకి మాత్రం మీ ఇష్టము. పిజ్జాని వస్తుంది కదా, మీరు ఇద్దరు దబ్బుకున్నాండి. పెద్దమ్మా ఏమన్నా తీసుకోవాలన్నా కొన్ని 100 అట్లా అయిపోతాయి. నెలకు 4000 అంటే కొన్ని మీకు పింఛన్ 4000 వస్తుంది. ముసలానికి ఒకరికి మరి ఇద్దరు 4000 బతకాలంటే కష్టం కదా. అట్లనే
మమ్మీ ఎవరితో చెప్పాం చూస్తారు వద్దులే అయినా పెడతారా అక్కడికి అంటే పెడతాం అంతే. ఇంట్లో సంసారం బయట చెప్పకూడదు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు మనము వడగలేకున్నారు మా పిల్లల్ని బాగుండదు అని సార్ పుట్టించుకున్న దానికి మనకి బాగుంటది అనమాట. మనకు బాగుండదు వాళ్ళకి మర్యాద ఉండదు అట్లా వాళ్ళకై ఉండాలన్నమాట. ఒక ఆయపకి 5 మంది కొడుకు 3 కొడుకులు 2 బిడ్డలు. ఈ చిన్న ఆయపకు ఒక బిడ్డ కొడుకు. ఎవరి సంసారం అలాదే వాళ్ళదే ఇల్లది ఇంకా సంవత్సరానికి ఒక పారి బట్టలు. మాకేంది పెద్దమ్మా నెలకి 2-3 జతలు కొంటున్నాము అయినా ఏమంటారు ఇంట్లో వాళ్ళు. సంవత్సరానికి వాళ్ళ జత చేస్తారు ముసలోనికి నాకి, వాళ్ళ జత ముసలోనికి నాకి అట్లా అట్లా మీరు. అంటే కొడుకులు సొంతంగా మారుతారు లేకుంటే పిల్లలు వచ్చిన తర్వాత మారుతారు పెద్దమ్మా? వాళ్ళ సొంతంగా మాట్లాడతారు. మారడం మారినాక మారేది ఎట్లా మారుతారు? వాళ్ళు వచ్చిన భార్యలు వచ్చినాకనే ఇంకా మారేది. ఇంకా బట్టలు మా బట్టలు మేమే పిండుకుంటాము. మీరే మా బట్టలు మేమే సార్. కోడలు పిండరు? కోడలు పిండేది లేదు, నీళ్ళు కావేసి పోసేది లేదు. మేమే కట్టుకుంటాం, మేమే కావేసుకుంటాం, మేమే పోసుకుంటాం. భూవైన మేమే అట్లా. అంటే మాకు ఒక అవ్వ ఉండే పెద్దమ్మా, మా అమ్మకు అత్త చచ్చిపోయేంత వరకు మా అమ్మే స్నానం చేపిస్తుంది అనమాట. మేము బాగా చూసుకుంటుంటే చచ్చిపోయేంత వరకు మేమే చూసుకుంటుంది. కొద్దిగా మన వాళ్ళు ఎంత వయసు ఉంటుంది పెద్దమ్మా? ఎవరికి సార్? మీ మన వాళ్ళకి పిల్లలకి తెలియలే. బిడ్డ పిల్లలైతే వాళ్ళైతే మనములు అయినారు, వాళ్ళ పిల్లలైనారు, వాళ్ళ పిల్లలు ఏం తెస్తుండారు. వాళ్ళన్నా ఏమన్నా బాగా చూస్తారా? కొద్దిగా వచ్చినప్పుడు అన్నా బాగా చూసుకుంటారా? ఎవరు సార్? మమ్మల్ని పొద్దుంటే అబ్బాయి వాళ్ళు. అది నిజమే. కొడుకులు కొడండు చూడాలి కానీ ఒకరింటికి ఇచ్చిన కుండ చూడాలంటే అది మొత్తానికి వచ్చేసి పరిస్థితి అతను కొత్తమే పెద్దమ్మా. మీరు ఈ వయసులో 60 ఏళ్ళు దాటిన తర్వాత కష్టపడుతున్నారు అంటే మీరే. మా ఇంటి పనులు వచ్చేది రోజుకి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. అందులో పుచ్చిపోతుంటాయి. ఇవి కొన్ని మెత్తగా వల్ల వద్దంటారు. ఇట్లా దూరగాయలు వేడు మీరు ఈ వయసులో కూడా అంటే పరిస్థితి తగ్గట్టు మాకు అందుకే చెప్తున్నా కదా, మా లాంటి వాళ్ళు ఇబ్బంది అనమాట. కష్టము, చాలా కష్టము. మాదే మీ తిండి మీదే ధైర్యంగా బతకాలంతే. మాకు అదే పెద్దమ్మంటే ఇప్పుడు చాలా మంది మా ఇంటి పక్కల గురించి చూస్తుంటాం. చాలా మందిని తల్లి తండ్రిని బయట పెట్టేది, వాళ్ళకి అన్నం పెట్టకపోయేది, ఇట్లాంటివి అనమాట. కన్నా పెద్ద నిన్ను చూసుకోవాలన్నా కొంతమంది ధైర్యంగా బతుకుతారు. నాకే ధైర్యం వస్తుంది. ఒకరి కింద నష్టంగా అదే ఏమన్నా ఆస్తి ఉండే పెద్దమ్మా? పొలాలు ఇట్లాంటివి ఏం లేవు? దీంట్లో ప్రశాంతంగా ఉన్నారు కదా పెద్దమ్మా? హ్యాపీగా ఉన్న కాటికైనా ప్రశాంతంగా అయితే ఉంటాం సార్. మాది మాదే వచ్చిన మాదే రాకుండా మాది. ఏంటో ఒక చిన్న భయం పెద్దమ్మా. ఈ పొద్దు అయితే ఏదో చేసుకుంటున్నారు, కొద్ది బలం ఉంది, ఓపిక ఉంది, చేసుకుంటున్నారు. రేపు పొద్దున్న వయసు అయిపోతే కష్టమే కదా పెద్దమ్మా. మీరు పూర్తి పడిపోతే అప్పుడు చూస్తారు చూడరా అనేది ఒక భయం ఉంది కదా. అంతే కదా. చాలా పెద్దమ్మా ధైర్యం అన్నమాట. అంతే, దేవుడి మీద భారం వేయాలి, అంత తప్ప ఏం లేదు. అంటే మరి దేవుడు పుట్టించిన వాడు అంతా ఆయన చూసుకుంటాడు. అంతే సార్, అతను చిత్త ప్రకారం నడిపిస్తాడు. మనం అతన్ని నడిపిస్తాం, మనం అతను బాధపడిపోతాం. నిన్ను చూసి, ఈ వీడియో చూసే వాళ్ళంతా నిన్ను చూసి ధైర్యం తెచ్చుకుంటారు, బతుకుతారా హ్యాపీగా. కాదంటవా? ఒకవేళ మాలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు కదమ్మా, ఎట్లా బతకాలా అనేది? ఎట్లా బతకాలమ్మా మామంటే ఈ పాట పడినాము, అయినా మీరు మీరన్నా మా సంగ బతకండి,
మీరు కూడా మా తిప్పలు పడకూడదు అంటాం. అంతే కదా. మాదంటే కాలం చేప చేసుకొని పోతాం. కానీ మీరు జీవితంత కాలం ఉండ పని కదా, పిల్ల తల్లులు బతకాల మన సంఘ బతకాల అంటాం. సరే సరే కదమ్మా, చూసానా ధైర్యం తెచ్చుకుంటాం కానీ బాధపడకు. ఎట్లా మిమ్మల్ని మాకి ఎట్లా బతకాలనేది తెలియదు అనమాట. మిమ్మల్ని అన్న చూసి కొద్దిగా ధైర్యం తెచ్చుకొని బతుకుతాం. నువ్వు అన్నట్టు బతికేదే కావాల్సింది. మనము ఒకరికే అంటే కానీ వాళ్ళు బతి చెప్పుకుంటేది లేదు. ఎప్పుడైనా పెద్ద కష్టం వచ్చింది నీకు? ఎప్పుడైనా నీ పరిస్థితులు తగ్గట్టు వచ్చింది సార్. నాకు అప్పుడు ఏం సచ్చే పరిస్థితిలో ఉంది. నేను అట్లా ఆశతల్లో పెరిగి బాగా సార్. ఏమన్నా అబ్బాయి అంటే ఎప్పుడైనా పరువ పరి ఇంకా భూమి కూడా కనపడకుండా పెడతారు. అట్లా ఇంకా కసిబిసి కావడం మంచిది. తిండి తిన్నా గానీ చెంచు నుంచలేదు. అవులే. అంటే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం ఒకవేళ మరి ఇలాంటి విషయాల గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే తప్పకుండా నా ఛానల్ని ఫాలో కండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.